హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చెక్ బౌన్స్ కేసు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ వేయొచ్చా? చెక్ బౌన్స్ కేసులో ఆ వ్యక్తే కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వాలా, లేదా అటార్నీ ఇస్తే సరిపోతుందా? అతనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి? వీటన్నిటికి సమాధానం మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఎండ్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారికి షేర్ కూడా చేయండి. ఇది వారికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వయసు మీద పడ్డవారు కావచ్చు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళు వాళ్ళ ఆర్థిక లావాదేవీలను చూసుకోవడానికి, ఆర్థిక కార్యకలాపాలను చూసుకోవడానికి పవర్ ఆఫ్ అటార్నీని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. లేదా కంపెనీలు వాళ్ళ కార్యకలాపాలని, బిజినెస్ కార్యకలాపాలని, ట్రాన్సాక్షన్స్ని చూసుకోవడానికి ఒక పవర్ ఆఫ్ అటార్నీని అపాయింట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రశ్న, ఇలాంటి పవర్ ఆఫ్ అటార్నీ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయొచ్చా? వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, మన చట్టాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం. మొదటిగా, చెక్ బౌన్స్ కేసు వేయాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, లేదా కంపెనీ కావచ్చు, వారి మధ్య డబ్బు లావాదేవీలు జరిగి ఉండాలి. అంటే అప్పుగానైనా డబ్బు ఇచ్చి ఉండాలి, లేదంటే బిజినెస్ డీల్లో చెల్లించాల్సిన డబ్బు అయి ఉండాలి. మరి అలా కాకుండా ఏ చెక్ బౌన్స్ అయితే కేసు వేయడానికి ఉండదు అన్న సందేహం మీకు రావాలి. ఎస్, చెక్ డొనేషన్ కోసం ఇస్తే అది బౌన్స్ అయినా సరే చెక్ బౌన్స్ కేసు వేయడానికి వీల్లేదు. రెండోది, గిఫ్ట్గా ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయితే అలాంటప్పుడు చెక్ బౌన్స్ కేసు వేయడానికి వీల్లేదు. మరి ఇవి కూడా ఆర్థిక లావాదేవీలే కదా అన్న సందేహం వస్తుంది. దానికి సమాధానం, అది చట్టపరమైనటువంటి అప్పు అయి ఉండాలి. అంటే లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ డెట్ అయి ఉండాలి. ఆ అప్పు తీర్చేందుకు చెక్ ఇచ్చి ఉండాలి. ఆ చెక్ బ్యాంక్ అకౌంట్ అతనిదే అయి ఉండాలి. చెక్కులపైన సంతకం కూడా అతనిదే అయి ఉండాలి. ఆ చెక్ వ్యాలిడిటీ పీరియడ్లో బ్యాంకులో వేయాలి. బ్యాంక్ దాన్ని రిజెక్ట్ చేయాలి. అంటే అతని బ్యాంకులో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయని, లేదా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యిందని రిటర్న్ మెమో ఇవ్వాలి. అప్పుడు చెక్ బౌన్స్ అయ్యింది అని అర్థం. చెక్ బౌన్స్ అయిందని బ్యాంక్ రిజెక్ట్ చేసిన తర్వాత లీగల్ నోటీస్ పంపించాలి. అయితే ఆ నోటీసు చెక్ రిటర్న్ అయిన రోజు నుంచి 30 రోజుల లోపల పంపించాలి. దాని తర్వాత 15 రోజులు ఎదురు చూడాలి. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో ఆ వ్యక్తి డబ్బు చెల్లించకపోయినా కోర్టులో కేసు వేయాలి. ఇది ఆ 15 రోజులు పూర్తయిన తర్వాత మాత్రమే చెయ్యాలి. అంటే మొత్తం 45 రోజుల గడువు ఉంటుందన్నమాట కేసు వేయటానికి. అయితే ఈ జరిగిన విషయాలన్నీ ఆ ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. అందుకే సుప్రీంకోర్టు నరేష్ పటేరియర్ వర్సెస్ ఆర్తి ఇండస్ట్రీస్ కేసులో చెప్పింది ఏంటంటే, అప్పు ఇచ్చిన వారు కాకుండా మరొకరు కేసు వేయాలంటే వారికి విషయాల గురించిన అవగాహన ఉందని నిరూపించుకోవాలి అని స్పష్టం చేసింది. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అటార్నీ హోల్డర్ ఆ ట్రాన్సాక్షన్ నడిపినట్లయితే కేసు వారే వేయొచ్చా అంటే చట్టము అవుననే చెప్తోంది. మోనాలిసా అగర్వాల్ వర్సెస్ దేవానంద్ పాటిల్ అండ్ అనదర్ కేసులో జరిగింది ఏంటంటే, మోనాలిసా అగర్వాల్ అనే మహిళ మహాలక్ష్మి ట్రావెల్స్ అనే కంపెనీకి యజమాని. ఈమె తన పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ద్వారా దేవానంద్ పాటిల్కి అప్పుగా ఒక ట్రాక్టర్ని అమ్మడం జరిగింది. అప్పు తీర్చడంలో భాగంగా దేవానంద్ పాటిల్ 7,75,000కు సరిపడా ఒక చెక్కు ఇష్యూ చేయడం జరిగింది. ఆ చెక్కు చెల్లకపోవడంతో మోనాలిసా అగర్వాల్ తన పిఓఏ ద్వారా లీగల్ నోటీస్ని దేవానంద్ పాటిల్కి పంపించింది. దాన్ని అతను అంగీకరించకపోవడంతో చెక్ బౌన్స్ కేసు వేయడం జరిగింది. అయితే 2018లో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ దేవానంద్ పాటిల్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. దానిపైన నిందితుడు అప్పీల్కి వెళ్ళాడు. అప్పీలెంట్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఎందుకంటే కింది కోర్టు తన ఆర్డర్లో పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్కి ఆర్థిక లావాదేవీలన్నీ తెలుసని, లేదా అతను తన యాజమాన్యాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యాడని ఎక్కడా చెప్పలేదు అంటూ దేవానంద్ పాటిల్ని నిర్దోషిగా ప్రకటించింది. దాంతో ఫిర్యాదుదారుడు ఛత్తీస్గఢ్ హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు ధర్మాసనము అతనిని తిరిగి దోషిగా తీర్పునిచ్చింది. ఇక్కడ హైకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఫిర్యాదుదారుడు తన అఫిడవిట్లో తనే బిజినెస్ రన్ చేస్తున్నాడు అని, ఆర్థిక లావాదేవీలన్నీ తనకు క్లియర్గా తెలుసు అని క్లియర్గా రాసింది. కానీ అది సెషన్స్ కోర్టు విస్మరించిందని తప్పుపడుతూ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. అంతేకాకుండా ఏసీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఫిర్యాదుదారుడు కోర్టుకు సమర్పించిన ఆధారాలు ఆమోదయోగ్యమే అని చెప్పి తీర్పునిచ్చింది. అయితే ముద్దాయికి వేసినటువంటి శిక్ష కొద్దిగా మారుస్తూ చెక్ అమౌంట్ 7,75,000 అయితే దానికి ఇంకొక 1,00,000 అదనంగా కాంపన్సేషన్ గా చెల్లించాలి అని, అది కూడా 1 నెలలోపే ఇవ్వాలని, లేకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. సో పవర్ ఆఫ్ అటార్నీని పెట్టుకోవాలి అంటే అతనికి ట్రాన్సాక్షన్స్ సంబంధించి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే అతను వేసే కేసు నిలబడుతుందని, అతను ఇచ్చే సాక్ష్యం చెల్లుతుందని ఈ కేసు యొక్క సారాంశం. ఈరోజు మంచి మాట. నోటి మాట కత్తి కన్నా పదునైనది, తేనె కన్నా తీయనైనది. ఎందుకంటే దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.